ఇది ఒక నిశ్శబ్ద విప్లవం లాగా మనం గమనించాలి. మహిళలు ప్రత్యక్షంగా రాజకీయ రంగంలో అత్యధిక సంఖ్యలో పాల్గొనకపోయినప్పటికీ ఉద్యమాలకు సంబంధించి, సామాజిక ఉద్యమాలకు సంబంధించి అది మనకు గతంలో సారా వ్యతిరేక పోరాటం కానివ్వండి, మద్య నిషేధ పోరాటం కానివ్వండి, లేకపోతే దశల వారీగా మద్యపాన నిషేధం కానివ్వండి, వీటన్నింటికి సంబంధించి ఒక ఉప్పెనలాగా ముందుకు వచ్చినటువంటి మహిళా లోకం రాజకీయంగా కూడా పరిణితి చెందటము అన్నది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రభుత్వాలనే మార్చివేయగలిగేటటువంటి ఆ రాజకీయ చైతన్యం వాళ్ళలో నిగూఢంగా ఉంది అన్నది దీనికి ప్రతిబింబం లాగా ఇప్పుడు మనకు కనపడతా ఉంది. 10 సంవత్సరాల క్రితం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఒక ఉద్యమ రూపంగా, పోరాట రూపంగా చూసి వాడుకుని మహిళల పాత్ర బాగా పెరిగింది, మనం గమనించాం. బతుకమ్మ ఆడుతూనే పాడుతూనే వాళ్ళు తెలంగాణ యొక్క, ప్రత్యేక తెలంగాణ యొక్క ఆవశ్యకతను, రాష్ట్రంగా ఏర్పడాలి అనేటటువంటి వారి ప్రగాఢమైన కాంక్షను ఎట్లా వ్యక్తం చేసి సాధించేంత వరకు పోరాడారో ఆ పద్ధతులలోనే గడిచిన ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతి సందర్భాన్ని చాలా బాగా గమనించటము, ప్రభుత్వ పాలకులు చెప్పినటువంటి వాగ్దానాల అమలులో ఏ మేరకు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, సక్సెస్ కాకపోవటానికి గల కారణాలు ఏమిటి, వీటన్నింటిని కూడా పరిశీలించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవటమే ఈరోజు ఇటువంటి ఫలితాలు ఇవ్వటానికి ప్రధాన కారణమైంది అని నేను భావిస్తా ఉన్నాను.